ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం ఏంటంటే, చెప్పండి అందరూ, ఈరోజు ఏంటి? రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. ఈ రిపబ్లిక్ డే మనమందరము కూడా భారత రాజ్యాంగానికి మనమందరము లోబడతామని వినయంతో ఒప్పుకున్నటువంటి రోజునే గణతంత్ర దినోత్సవం అంటారు. భారత రాజ్యాంగానికి వినయ మనసుతో లోబడతాము అని చెప్పి మనమందరము కూడా ఏం చేసామంటే లోబడ్డాం. దానినే గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డే అంటారు. అంటే ఈ యొక్క రాజ్యాంగం యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ పూర్తి స్థాయిలో జీవితానికి కావలసినటువంటి హక్కులను నిర్ధారిస్తుంది ఈ రాజ్యాంగం. అయితే దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రజల ఎడల పూర్తి బాధ్యతతో ఏం చేస్తుందంటే ఈ రాజ్యాంగం లేదా ప్రభుత్వం మనుషుల యొక్క హక్కులను కాపాడుతుంది. అందుకే గతం రాచరిక పరిపాలన అంటారు. అంటే రాజుల పరిపాలనలో లేదా రాచరిక పరిపాలనలో మనుషులకు హక్కులు అనేవి ఉండేవి కావు. కేవలం రాజ కుటుంబీకులకు మాత్రమే హక్కులు ఉండేవి. ప్రజలకు ఎటువంటి హక్కులు ఉండేవి కావు. అందుకే రాజు తర్వాత రాజు అవుతాడు, రాజు మనవడు మరలా రాజు అవుతాడు. అంటే రాజ కుటుంబీకులు మాత్రమే ప్రభుత్వాన్ని పరిపాలించేవారు. ఇది రాచరికపు వ్యవస్థ. అలాంటి రాచరికపు వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోనికి మనమందరం వచ్చాము. ప్రజాస్వామ్య వ్యవస్థ అంటారు. అంటే ప్రజలకు హక్కులు ఉన్నాయి, మనందరూ కూడా హక్కులు ఉన్నాయి. మన హక్కులను కాపాడేది ఏంటంటే ప్రభుత్వమే మన హక్కులను కాపాడుతుంది. ఇది ప్రజాస్వామ్యం. అయితే అంటే ప్రజలందరికీ కావలసినటువంటి మంచి యోగ్యకరమైనటువంటి జీవితాన్ని ఎవరు అందించాలంటే ప్రభుత్వమే అందించాలి. మనందరికీ ఒక యోగ్యమైన జీవితం కావాలి. ఇలాంటి యోగ్యమైన జీవితం అందించడానికి ప్రభుత్వమే ముందుకొచ్చి ప్రభుత్వం ఏం చేసిందంటే, మీరే మమ్మల్ని ఎన్నుకోండి. ప్రజల వలన ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పాటు చేయవలసినదే ప్రభుత్వం. మీరే మమ్మల్ని ఎన్నుకోండి అని ప్రజలకు ఒక హక్కు ఇచ్చింది. ఆ హక్కుని మనం ఏమంటామంటే ఓటు హక్కు. అందరికీ ఓటు హక్కు ఉంది కదా. 18 సంవత్సరాలు పైబడిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉంటుంది. ఈ హక్కు వల్ల మనం ఏం చేస్తున్నామంటే ప్రజలను పరిపాలించడానికి ప్రభుత్వానికి ఒక అవకాశం ఇస్తున్నాం. ప్రభుత్వం ఎన్నుకోబడిన తర్వాత ప్రజలను ఏం చేస్తుందంటే పరిపాలిస్తుంది. ప్రజల హక్కులను కాపాడడానికి సంక్షేమాన్ని చూపిస్తూ రక్షణ. అందుకే ప్రజలను కాపాడుతూ సంక్షేమపరుస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఈ ప్రభుత్వం అనేది పనిచేస్తూ ఉంది. ఇలా రిపబ్లిక్ డే అనేది ప్రారంభమైంది. అయితే యోగ్యమైన జీవితం ఇవ్వాలి అని అంటే, మనము మరొకరికి యోగ్యమైన జీవితం ఇవ్వాలి అని అంటే బైబిల్ ఏం చెప్పింది, లోకం ఏం చెప్పింది అంటే, మీరు మమ్మల్ని ఎన్నుకుంటే సరైన రీతిలో మీ హక్కుల ద్వారా మమ్మల్ని ఎన్నుకుంటే మీకు మంచి సంక్షేమాన్ని ఇస్తాము, మంచి రక్షణ ఇస్తాము, కాబట్టి మీరే ఎన్నుకుంటే ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది, హక్కు ఇచ్చింది. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఇతరులకు యోగ్యకరమైన జీవితం మనం ఇవ్వాలనుకుంటే కనుక మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలో బైబిల్ చెప్తుంది. ఎలాంటి మనసు కలిగి ఉండాలంట చూడండి, వినయ మనసు కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. వినయ మనసు కలవారు, వినయ మనసు ఉండాలి మనకి. ఒక వినయ మనసుతో ఎలాగైతే మనం రాజ్యాంగానికి లోబడి మనం ఒప్పుకున్నామో, వినయ మనసు కలిగి ఉంటే ఇతరులకు యోగ్యమైన జీవితాన్ని మనం ఇవ్వగలం. మొట్టమొదటి రాసుకున్న వాళ్ళైతే వినయ మనసు కలవారు ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల స్వేచ్ఛకు ఎటువంటి హాని చేయరు. ఇంగ్లీష్లో హంబుల్ మైండెడ్ పీపుల్ డోంట్ హార్మ్ ది ఫ్రీడమ్ ఆఫ్ అదర్స్. అంటే ఇతరులకు ఏ హాని చేయడానికి ఇష్టపడరు. ఎవరు? వినయ మనసు కలిగిన వారు. పాపము చేత సాతాను చేత పట్టబడినటువంటి యొక్క స్వేచ్ఛ లేని జీవితాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, పాపం యొక్క నియమం నుండి ప్రభు ఏం చేశారంటే విడిపించి స్వేచ్ఛనిచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. అంతే కదా. సాతాను చేత పాపము చేత పీడింపబడుతూ పట్టబడినటువంటి మనుషులకు స్వేచ్ఛ లేని కాలంలో స్వేచ్ఛ ఇవ్వడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మనకి విడిపించి, పాపము నుంచి విడిపించి స్వేచ్ఛను ఇచ్చాడు. ఇది 2000 సంవత్సరాల క్రితము జరిగింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపము చదవాలి. పాప మరణముల నియమం నుండి మనలను
నన్ను విడిపించెను. చూడండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. అంటే పాపము నుండి విడిపించింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. పాపములుంటే మనకి ఏముండదు? స్వేచ్ఛ ఉండదు, ఎటువంటి హక్కులు ఉండవు. అంటే బానిసలము అని అర్థం. ఈ బానిసత్వం నుండి స్వేచ్ఛనిచ్చాడు ఆయన. ఉదాహరణకి బాగా అర్థం కావాలంటే, బటర్ఫ్లై ఉంటుంది, సీతాకోక చిలుక. సీతాకోక చిలుక ఎగురు దిగుతున్నటువంటి సీతాకోక చిలుక ఒక ఆకు మీద అలా వాలిందనుకోండి, మనం ఆ రెండు రెక్కలను పట్టుకున్నప్పుడు తలడిల్లిపోతుంది. ఎప్పుడన్నా మీరు ఈ ప్రయత్నం చేశారా? చాలామంది ఇలా కూడా చేస్తారు. సీతాకోక చిలుకను రెండు రెక్కలు అలా పట్టుకున్నప్పుడు తలడిల్లిపోతుంది, ఎగరలేదు, గింజుకుంటుంది. ఎప్పుడైతే ఆ రెండు రెక్కలను ఇలా విడిచిపెట్టేసామో చక్కగా గాల్లో అలా ఎగురుతుంది. దాన్ని స్వేచ్ఛ అంటారు. ఇంకా బాగా అర్థం కావాలంటే నత్త. అత్త కాదు, ఏంటి? నత్త. నత్త తెలుసు కదా, నత్త నడక అంటారు చూసారా? చర్చికొచ్చేటప్పుడు అందరూ కూడా ఏం నడక? నత్త నడక. వెళ్ళేటప్పుడు గుర్రం పరుగు. 10:45కి రాలేదండి ఎవరుని, 11 గంటలు కూడా రావట్లేదు. ఎంత దారుణం ఉండేది! నత్త కంటే దారుణమైన నడకది. 10:45 మనం పెట్టుకున్న టైం ఎంత తెలుసా? 9. 10:45 11 గంటలకు రావడం లేదనంటే దేవుని మీద ఎంత భక్తి ఉందో అర్థమైపోతుంది మనకి. మళ్ళీ మనం పెదవులిప్పి పాటలు పాడుతుంటాం, ప్రభువా ఆరాధనకి ఆయన ఆరాధనకి యోగ్యుడే కాదని ఎవరన్నారు? మనమే ఆరాధించడానికి యోగ్యులం కాదు. ఎందుకు? 10:45 11 గంటలకు వచ్చి పోనీ దైవ సేవకు లేదు, మెసేజ్ ప్రిపేర్ అవ్వడం వల్ల లేట్ రావచ్చు పోనీ. కానీ ఏమైపోతుంది? రోజు రోజుకి భక్తిహీనత, రక్తహీనతలాగా భక్తిహీనత ఎక్కువైపోతుంది. ఆలోచన చేయండి. ఇంకా మనం బానిసత్వంలో బతుకుతున్నాం. రిపబ్లిక్ డే వచ్చిందని ఏదో సంతోషపడి జెండాలు ఎగరేస్తున్నారు కానండి, క్రైస్తవులు ఉన్నటువంటి మనం ఇంకా బానిసత్వమే. దేనికో దానికి బానిసత్వం అవడం వల్ల కదా లేట్కి వచ్చారు. నిద్రకో, టిఫిన్ చేయడమో, లేకపోతే ఇంకా ఏదైనా బయట పనిలో దానికి బానిసత్వం అయిపోవడం వల్ల లేట్కి వచ్చారు. స్వేచ్ఛ లేని బతుకులు మనవి. పైకి ఏదో స్వేచ్ఛగా ఉన్నాం కానీ స్వేచ్ఛ లేనటువంటి బ్రతుకులు మనవి. ఆలోచన చేయండి. ఒక నత్త చూడండి, దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు దాని తల, శరీరం ఉపసంహరించుకుంటుంది లోపలికి. పైన పెంకులో ఉంటుంది చూసారా, దాని సెల్ అంటారు. ఆ సెల్ల లోపలికి వెళ్ళిపోతుంది అండి, అట్నే ముడుచుకుపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది, కనిపించదు ఇంకా. ఎందుకు తెలుసా? అంటే మనం ఏమైనా హాని చేస్తామని భయం. వెంటనే తను కాపాడుకోవడం కోసం శరీరము, తల లోపలికి తీసుకుంటుంది. అలాగే చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు ఆకలితో. వాళ్ళకి పాలు పట్టించినప్పుడు ఆకలి తీరుతుంది, నవ్వుతారు, పైగా శరీరం అందు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. ఎందుకు? స్వేచ్ఛ ఉంది. అంటే ప్రజలందరికీ కూడా అన్ని వేళలా హక్కులతో కూడిన జీవితం ఎంతో ప్రాముఖ్యమైన అర్థం. ప్రజలందరికీ కూడా అన్ని వేళలా హక్కులతో కూడినటువంటి జీవితం కావాలి. హక్కులు లేకపోతే, మనకు స్వేచ్ఛ లేకపోతే ఎంత కష్టం అండి. ఒకవేళ మనకు స్వేచ్ఛ లేకపోతే బానిసలుగానే బ్రతుకుతాం. ఈరోజు కొన్ని దేశాలలో ఓటు హక్కులు లేవు, ఓటు వేయడానికి లేదు. రాచరిక వ్యవస్థ ఇంకా కొనసాగుతూ ఉంది. అంటే వారు కుటుంబీకులు మాత్రమే పరిపాలించాలి, వారు పెట్టిన నియమాలన్నీ పాటించాలి. నార్త్ కొరియా కదా, నార్త్ కొరియాలో చూడండి ఎలాంటి పరిస్థితి. అతను ఏ కటింగ్ వేసుకోవాలంటే అతనే అందరూ కూడా అది వేసుకోవాలట. ఎవరికి ఇష్టం వచ్చినా వాడు చేసుకోవడం లేదు. ఇంటర్నెట్ లేదు, వాడు ఏ ఛానల్ చూడండి. ఈరోజు మనకి ఎంత స్వేచ్ఛ ఉందంటే ఎన్ని ఛానళ్ళని చూడొచ్చు. కానీ వారికి 1 2 లేదా 3 ఆ ఛానల్లో కూడా వాళ్ళ గురించే. మళ్ళీ అర్థమవుతుందా? కొన్నిసార్లు భోజనం వండుకున్న తర్వాత ఏమంటాం? రుచి లేదు, చెప్పండి, రుచి లేదు, పసి లేదు అంటారు చూసారా? నార్త్ కొరియాలో పరిస్థితి అదే ఛానల్ చూస్తూ ఉండాలి అంతసేపు. అంటే వాళ్ళకి ఏమి లేదు, స్వేచ్ఛ లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి పాపం చేత, సాతాను చేత పట్టబడినటువంటి మనందరినీ కూడా విడిపించి స్వేచ్ఛనిచ్చాడు. ఈ రిపబ్లిక్ డే అనగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎవరైతే తమకంటే చూడండి యోగ్యులుగా భావించి రాజ్యాంగం, చట్టాలు మరియు నియమ నిబంధనలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ప్రజల యొక్క సమాన హక్కులను కాపాడి వారికి ఏం చేస్తుందంటే సంక్షేమం ఇస్తుంది, రక్షణ ఇస్తుంది, తర్వాత అనేక విధాలుగా పౌరుల యొక్క జీవితాలను కాపాడుతుంది ఈ రాజ్యాంగం. అయితే ప్రభుత్వం ద్వారా ప్రజలు ఏ విధంగా అయితే స్వేచ్ఛగా బ్రతుకుతూ ఉన్నారో క్రీస్తునందున్న వారు కూడా స్వేచ్ఛగా బ్రతకాలని ఏం చేశారంటే రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి
ఏ శిక్షా విధియు లేదు. చూడండి, క్రీస్తు యేసునున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే బానిసత్వం లేదు, స్వేచ్ఛ ఇచ్చాడు. ప్రభుత్వం ఎలాగైతే మనుషులకు స్వేచ్ఛనిచ్చిందో ప్రభువు కూడా స్వేచ్ఛనిచ్చాడు. ఏ స్వేచ్ఛ అంటే క్రీస్తునందున్న వారికి ఏమీ లేదట, ఏ శిక్షా విధియే లేదు. అంటే వినయ మనసు గలవారు ఇతరుల యొక్క, చూడండి, ఇతరులకు ఎటువంటి హాని చేయరు. వినయ మనసు ఉండాలన్నాడు. తర్వాత రెండోది, వినయ మనసు గలవారు హెచ్చు తగ్గులు చూడరు. ఇంగ్లీష్లో హంబుల్ మైండెడ్ పీపుల్, చూడండి, డోంట్ సీ అప్స్ అండ్ డౌన్స్. అంటే హెచ్చు తగ్గులు చూడరు. మన దేశంలో ఈరోజు కొన్ని కొన్ని ప్రాంతాలలో కుల వివక్షత ఉందా? ఉంది. అంటరానితనం ఉందా? ఉంది. వీడు పెద్దోడు చిన్నోడని తేడాలు ఉన్నాయా? ఉన్నాయి. ధనికుడు పేదవాడని తేడాలు ఉన్నాయా? ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల ఆ యొక్క పాతకాలపు లేదా పూర్వకాలపు ఆ వ్యవస్థ అంతా కొనసాగుతుంది, కుల వివక్షిస్తుంది ఇప్పటికి కూడా. అయితే ఇటువంటి సమస్యలు నేడు ప్రపంచంలో ఉన్నప్పటికీ మన దేశంలో కూడా ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా క్రైస్తవులు కూడా సవాలు చేసేటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, క్రైస్తవ సంఘాలలో కూడా కొన్ని చోట్ల కుల వివక్షత ఇంకా ఇప్పటికీ ఉంది. అంటరానితనం ఇప్పటికీ కూడా ఉంది. పెద్దోడు ధనికుడు అనే తేడాలు కూడా ఉన్నాయి. అంతే కదా. ఒక ధనవంతుడు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు మనకు సడన్గా ఒక ధనవంతుడు వచ్చాడు అనుకోండి, మనం ఎక్కడ కూర్చోబెట్టాలి చెప్పండి? ఎక్కడ కూర్చోబెట్టాలి? వెనకాల కూర్చొని పెట్టాలి. అంటే మనం కూడా ఎలాంటి వాళ్ళు మనం ఆలోచించండి. వివక్షత చూపినట్టే కదా. ఈ వివక్షత అనేది పోలేదు, సంఘాలలో కూడా ఇది పాతుకుపోయింది. అయితే ఈ వివక్షతను రూపుమాపడం కోసం 2000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీలోనికి ఒక దాసుని స్వరూపం ధరించుకుని ఒక ఆయన వచ్చారట. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే వివక్షత ఉంది. ఎలాంటి వివక్షత అంటే, యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమరయులు ఎవరైతే ఉన్నారో ఆ సమరయుల పట్టణంలోకి వెళ్ళరండి. సాధారణంగా ఇక్కడ నుంచి మనము యానం వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్తాం మనం? కాకినాడ జగన్నాథపురం వంతు నుంచి అలా వెళ్తే యానం వస్తుంది కదా. అయితే యానం వెళ్ళే రూట్లో సమరయపట్నం ఉందనుకోండి, మన యూదులు అనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా? ఇలా జగన్నాథపురం వంతు నుంచి వెళ్ళాం, అలా రావులపల్లి మీద తిరిగి వస్తాం. 30 కిలోమీటర్ల దూరం వెళ్తే యానం వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, వివక్షత కోసం 80 కిలోమీటర్ల దూరం చుట్టూ తిరిగి వెళ్తున్నాం మనం. యూదులు ఏం చేసేవారు తెలుసా? సమరయ పట్టణంలోకి వెళ్ళేవారు కాదు. సమరయులు మాట్లాడితే అంటరాంతనం. వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? వాళ్ళు ఎక్కడికైనా గలిలీ ప్రాంతం కానీ వేరే ప్రాంతం వెళ్ళాలనుకోండి, సమరయ ద్వారా వెళ్తే కనుక, సమరయ పట్టణం ద్వారా వెళ్తే వెరీ షార్ట్ కట్ మాట అది. కేవలం వివక్షత చూపించడం కోసం ఏం చేస్తారంటే చుట్టూ తిరిగి వెళ్ళేవారండి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు తెలుసా? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళారట. ఉందా బైబిల్లో? బావి యొద్ద. అంటే కుల వివక్షతను లేదా అంటరానితనాన్ని రూపుమాపేశాడు ఆయన. కులంలో బ్రతుకుతున్నటువంటి బానిసలు ఉంటారు కొంతమంది. అంటరానితనం, బానిసత్వం, పెద్దోడు ధనికుడు పేదోడు అనేటువంటి ఒక బానిసత్వంలో ప్రజలు బ్రతుకుతున్నారు కనుక వీటన్నిటిని రూపుమాపేయాలి అని ప్రభు అని యేసుక్రీస్తు వారు వచ్చారట. అంటే వినయ మనసు గలవారు ఏం చూడరంటే హెచ్చు తగ్గులు చూడరు. ఆలోచన చేయండి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. క్షమించండి, 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకును. చూడండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం, అండర్లైన్, దాసుని స్వరూపం ధరించుకుని. దాసుడు అంటే పాత కాలంలో బానిసత్వం అని అర్థం. బానిస అని అర్థం. బానిసకి ఎటువంటి హక్కులు లేవండి పాత కాలంలో. ఒక విధంగా చెప్పాలంటే ఒక జంతువుతో సమానం. జంతువుకి ఎటువంటి హక్కులు ఉంటాయా? మానవులకు హక్కులు ఉన్నాయి, జంతువులకు హక్కులు ఉన్నాయా? హక్కులు ఏమి లేవు. మనం ఇప్పుడు పెడితే అప్పుడు తింటది. మనం ఉదయం 10 గంటలు లేసామనుకోండి, అప్పటి వరకు వెయిట్ చేస్తుంది. మనం వెయిట్ చేయమో. కానీ జంతువులు కానీ పక్షులు కానీ మన ఇంటికాడ పెంచుకున్నటువంటి పెంపుడు జంతువులు కానీ పెంపుడు పక్షులు కానీ మనం ఎప్పుడైతే లేగిస్తే అప్పటి వరకు బయట ఉంటాయండి. హక్కులు ఉన్నాయా? హక్కు ఉంది కదని గట్టిగా కేకలేస్తాయా? తలుపు కొడతాయా? డోర్ ఆఫ్ చేస్తాయి వచ్చి, నాకు ఇంకా టిఫిన్ పెట్టలేదని. పక్షులు కానీ జంతువులు కానీ ఎటువంటి హక్కులు. బానిసలు కూడా జంతువులతో సమానం ఆనాటి కాలంలో. అందుకే ధనవంతుల ఇంటిలో ఈ బానిసలు ఏం చేశారంటే పని చేస్తూ ఉండేవారు. ధనవంతులు మార్కెట్లో చూడండి అప్పుడప్పుడు సంతలు ఉంటాయి. ఏ సంతలు? గేదె సంతలు, ఆవు సంతలు, కోళ్ళు కొనుక్కోవడానికి, మేకలు కొనుక్కోవడానికి కొన్ని సంతలు ఉంటాయి, మార్కెట్స్. అక్కడికి వెళ్ళి జంతువులు పశువులు కొనుక్కుంటూ ఉంటారు.
అలాగే బానిసలకు ప్రత్యేకంగా ఒక మార్కెట్ ఉండేది ఆనాటి కాలంలో. ఆ బానిసలను ఏం చేసేవారంటే కొనుక్కునేవారు. అలా కొనుక్కున్నప్పుడు ఆ యొక్క బానిస పని ఏంటంటే, ఎవరైనా చుట్టాలు వచ్చారనుకుని ధనవంతుడింటికి, ఆ చుట్టాల యొక్క చెప్పులు తీసి వారి పాదాలు కడగాలి. అది బానిస యొక్క పని. బయటే ఉంటాడు అతను. వాళ్ళు తినే ఫుడ్ కాదు, మరలా వీళ్ళు పాడేసినటువంటి పనికిరానటువంటి ఫుడ్ పెడుతుంటే బానిస తినేవాడు అంతే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చూడండి, 2000 సంవత్సరాల క్రితం దాసుని స్వరూపం ధరించుకుని వచ్చాడట. దాసుని స్వరూపం ధరించుకుని తన్ని తానే రిక్తునిగా చేసుకును. అంటే మనకు మనమే తగ్గించుకుంటే, మనకు మనమే తగ్గించుకోవాలి. అంటే ఇతరులను మనం ఏం చేయాలి తెలుసా? ఇతరులను మనకంటే యోగ్యులను ఎంచుకోవాలి. ఇది అసాధ్యం అండి. ఇది నోటి మాటలతో చాలా ఈజీ చెప్పడం, కానీ ప్రాక్టికల్గా మాత్రం చాలా కష్టం. ఇతరులను మనకంటే యోగ్యులు ఎంచుకునేవారు ఎంతమంది ఉంటారు? గమనించండి. ఒకరిని మనం పైకి లేవనెత్తాలంటే ఖచ్చితంగా వారి కిందకి మనం వెళ్ళాలి. అవునా కదా? ఒకరిని పైకి లేవనెత్తాలంటే మనం ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు ఒకరికి గోడ అందుతలేదు అనుకోండి, గోడ ఎక్కించడం కోసం మనం ఏం చేస్తాం? మన కాళ్ళు పట్టుకుని పైకి లేపుతాం మనం. అప్పుడు అతను ఆ యొక్క గమ్యాన్ని చేరుతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని లేవనెత్తడం కోసం ఆయన కిందకి వెళ్ళాడు. వెళ్ళాడు లేదా? వెళ్ళాడు. దాసుని స్వరూపం ధరించుకుని. అంటే వినయ మనసు గలవారు ఏం చేస్తారంటే హెచ్చు తగ్గులు చూడరు. వీడు పెద్దోడు, వీడి జ్ఞానం లేదు, వీడి అజ్ఞాని, లేకపోతే వీడు మంచోడు కాదు, లేకపోతే ఇలాంటి తారతమ్యాలు ఏమీ చూడరండి వినయ మనసు గలవారు. కానీ ఈ సంఘాలలో ఇంకా ఈ యొక్క అంటరాంతనం ఉంది. అంటే వారికి ఏమి లేదట, వినయ మనసు లేదు, తగ్గించుకునే తత్వం లేదు. తగ్గించుకునేవారు లేరు, ఇప్పుడు హెచ్చించుకునేవారు ఉన్నారు. హెచ్చించుకునేటువంటి మనసు ఎవరి మనసు తెలుసా? సాతాను మనసు. హెచ్చించుకున్నాడు, పలానోడు హెచ్చించుకుంటున్నాడంటే మీరు ఎట్టని అడ్రస్ చేసేయాలి, వెంటనే గుర్తించేయాలి, వీడు సాతాను. హెచ్చించుకోవడానికి లేదండి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తగ్గించుకున్నాడట. ఎంతగా తగ్గించుకున్నాడు? ఎంత దీనుడిగా పుట్టాడు తెలుసా? కడు పేద కుటుంబంలో పుట్టాడా. అప్పటికి ప్రజలు జంతువులు బలిచేటప్పుడు చూడండి, మేకలను గొర్రెలను బలిచ్చారండి. కానీ మరియ కుటుంబానికి, అనగా యోసేపు మరియల కుటుంబానికి ఆ స్థితి లేదట. కేవలం చిన్న గువ్వలను మాత్రం బలిచేటువంటి స్థితి. అంత భేదవాళ్ళు. అలాంటి దీనుడిగా, అలాంటి భేద కుటుంబంలో పుట్టి ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఆయన తగ్గించుకుని ఏం చేశాడట? మనల్ని లేవనెత్తడం కోసం ఆయన మనకెందుకు వచ్చాడు. మూడోది వినయ మనసు గలవారు తగ్గించుకోగలరు. మొట్టమొదటి ఏంటంటే వినయ మనసు గలవారు ఏం చేస్తారట? ఇతరుల స్వేచ్ఛకు ఎటువంటి హాని చెయ్యరు. రెండో విషయం, వినయ మనసు గలవారు చూడండి హెచ్చు తగ్గులు చూడరు. మూడో విషయం, వినయ మనసు గలవారు తగ్గించుకోగలరు. హంబుల్ మైండెడ్ పీపుల్ కెన్ రెడ్యూస్. తగ్గించుకోగలరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ కూడా ఇతరులను తనకంటే యోగ్యులుగా భావించాడు. కాబట్టి ఆయన కడరాత్రి భోజనానికి ముందుగా, కడరాత్రి ద లాస్ట్ సప్పర్, కడరాత్రి భోజనానికి ముందుగా కొన్ని నీళ్లు తీసుకున్నాడట. ఒక బకెట్లో కొన్ని పాత్రలో కొన్ని నీళ్లు తీసుకుని ఏం చేశాడట? శిష్యుల పాదాలు కడిగాడు. ఎంతగా మించి ఎవరిని తగ్గించుకుంటారు చెప్పండి? శిష్యుల పాదాలు కడిగాడు. అంటే బానిసగా శిష్యుల పాదాలు కడిగాడంటే చూడండి ఎంత తగ్గించుకున్నాడు. మనం తగ్గించుకుంటే మాటల్లో మాత్రం ప్రభువా నేను దీనుణ్ణి, అల్పుణ్ణి, మాటల్లో మాత్రం మనం ఎలా ఉంటామో తెలుసా? మాటల్లో తగ్గించుకుంటాం, కానీ క్రియల్లోకి వచ్చేసరికి హెచ్చించుకుంటాం. దేవుడికి కావాల్సిన మాటలు కాదు, క్రియల్లో తగ్గించుకునేవాడే గొప్పవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి చూడండి ఎంత యోగ్యులు ఎంచుకున్నాడు వాళ్ళని. శిష్యులు నాకంటే యోగ్యులు అనుకున్నాడు ఆయన. శిష్యులు నిజానికి మనం ఆలోచన చేసినప్పుడు శిష్యులు యేసుక్రీస్తు వారి కంటే యోగ్యులా? శిష్యులు యేసుక్రీస్తు వారి కంటే యోగ్యులు చెప్పండి? ఏ యోగ్యత ఉంది చెప్పండి వాళ్ళకి? అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు శిష్యులను ఎంత యోగ్యంగా భావించుకున్నారు చూడండి, ఎంత యోగ్యులుగా భావించుకున్నారు చూడండి. ఆయన భావించి చూడండి వాళ్ళ కాళ్ళు గడిగాడు. ఇదే వినయ మనసు. మూడో విషయం. నాలుగో విషయం ఏంటంటే వినయ మనసు గలవారు ఎక్కువ మందిని సంపాదించుకుంటారు. హంబుల్ మైండెడ్ పీపుల్ చూడండి కెన్ గెయిన్ మోర్ పీపుల్. అంటే వినయ మనసు గలవారు ఎక్కువ మంది సంపాదించుకుంటారు. ఆర్స్గా మాట్లాడేవాడి దగ్గర ఎవరు ఉండరు. నాన్న ఏం చేస్తున్నావు, ఆ మాట ఎలా ఉంది చూడండి. ఎరా ఏం చేస్తున్నావు అంటే మాట ఎలా ఉంది.
అందుకే వినయ మనసు గలవారు చూడండి ఎక్కువ మంది సంపాదించుకుంటారు. పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. నాకు స్వతంత్రం ఉంది, నాకు ఇండిపెండెన్స్ ఉంది. ఏ విషయంలో? అందరి విషయము స్వతంత్రుడై ఉన్నను. అందరికంటే నేను గొప్పవాడైనప్పటికీ, అందరికంటే మంచి జ్ఞానం కలిగిన వాడప్పటికీ, అందరికంటే చూడండి నేను విద్యలో గొప్పవాడిని అయినప్పటికీ, అందరికంటే ధన విషయంలో గొప్పవాడిని అయినప్పటికీ నాకు స్వతంత్రం ఉంది. కానీ ఎక్కువ మందిని సంపాదించడం కోసం నేను ఏం చేశాను? అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను, దాసునిగా అయిపోయాను. అంటే చూడండి పౌలు గారండి, పౌలు గారు అంటే మహానుభావుడు అంటాం కదా, 14 పత్రికలు రాశాడు కదా. ఆయన పడిన కష్టాలలో, శ్రమల్లో కనీసం 0% కూడా 1.1% కూడా మనం ముందుకు వెళ్ళలేము కదా. అలాంటి ఆయన అంటున్నాడు, అందరికీ నేను దాసునిగా చేసుకున్నానంట అన్నాడు ఆయన. ఎందుకు ఈ వినయమాసు ఎలా వచ్చింది ఈయనలో కంటే? ఈయన అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉన్నాను. నాకు ఈ యొక్క వినయ మనసు రావడం గల కారణం క్రీస్తే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు దేవుడే ఉండి, మన వంటి వాడే ఉండి, మన లాంటి శరీరం కలిగిన వాడే ఉండి మనతో ఐక్యపరుచుకున్నాడండి. ఆయన దేవుడే ఉన్నటువంటి ఆయన మనలాంటి శరీరం ధరించుకున్నాడట. ఆయన ఒక విధంగా చెప్పాలంటే మనల్ని సహోదరులుగా అని పిలవడానికి కూడా ఇష్టపడలేదు, సిగ్గుపడలేదు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడే ఉన్నటువంటి ఆయన మన పాదాలు పట్టుకుని, అనగా శిష్యుల పాదాలు పట్టుకుని కడిగాడనంటే ఎంత తగ్గించుకున్నాడు. అంటే ఇతరుల కంటే గనులమని కానీ, యోగ్యులమని కానీ కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను ఇతరుల కంటే ఆడికంటే పర్వాలేదు, ఈడికంటే పర్వాలేదు, ఆమె కంటే పర్వాలేదు అని. కొన్నిసార్లు మనలో ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నేను మిగతా వారి కంటే పర్వాలేదు అనేటువంటి ఒక ఆలోచన, దాన్నే గర్వపు ఆలోచన అంటారు. బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటో తెలుసా? నాశనానికి ముందే ఉంటుందంట. ఈ మాట విన్నప్పుడు మీకు ఏం గుర్తొద్దు, నాకు ఏం గుర్తొద్దు అంటే, అప్పుడప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వెళ్ళిపోతూ ఉంటారు రోడ్డు మీద, మనందరిని ఆపేసి. చూసారా? మనందరిని ఆపేసి మొత్తం రోడ్డు మీద ట్రాఫిక్ అంతా క్లియర్ చేసేసి మనం పక్కన పెట్టేసి వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ వెనకాల కొన్ని ఎస్కాట్స్ వెళ్తూ ఉంటారు సైరన్ మోక్కుంటూ. అంటే ఉదాహరణకి ఎమ్మెల్యే ఎంపీ గర్వం అనుకోండి, ఆ వెనకాల ఏం పోతుంది? ఎస్కాట్స్ నాశనం పోవడమే. చాలామంది గర్వపడి అలాగే పోతూ ఉంటారు. వాళ్ళకి అదుపు లేదు ఇక. అంతే కదా, ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అడ్డేమని ఉందా? అడ్డేముండదు అంకాలకి పోవడమే. అలాగే నాశనాన్ని అంటే గర్వపడుతున్న వారు చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతారంటే, నాశనానికి ముందు గర్వం అనేది మనలోకి వచ్చిందండి. ఏంటంటే గర్వం అనేది సాతాను యొక్క లక్షణం. చాలామంది ధనాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు, అతిశయిస్తూ ఉంటారు. చాలామంది అధికారాన్ని బట్టి లేదా జ్ఞానాన్ని బట్టి రకరకాల విధాలుగా అతిశయించే వరకు అయిపోయారండి ఈరోజు. అసలు మనం అతిశయించడానికి మనం ఎంతటి వారో ఒకసారి ఆలోచించండి. యోగ్యులమా? ప్రభువుని యేసుక్రీస్తు వారే, ప్రభువుని నమ్మినటువంటి పౌలు గారే అంత తగ్గించుకుంటున్నప్పుడు, వారిని మాదిరిగా తీసుకుంటున్నప్పుడు మనం అతిశయించడానికి ఏముంది? నేటి సంఘాలలో ఈ అతిశయం అనేది అతి పెద్ద పీట వేసుకుంది. అతిశయం చేసుకుంటారు, ఇతరుల కంటే నేను గొప్పవాడిని, యోగ్యులమని. కొంతమందిని బలహీనంగా చూడడం, కొంతమంది తక్కువగా చూడడం. నేను విద్యావంతులను, కొంతమంది ఎలాంటి ఫీలింగ్ అంటే నేను బాగా చదువుకున్నాను, ఐఎమ్ పిహెచ్డి, నేను డిగ్రీ చదువుకున్నాను, లేకపోతే నేను ఎంబీఏ చేశాను, నేను ఎంకామ్ చేశాను, నేను ఒక పెద్ద అధికారిని అని చాలామంది ఏం చేస్తారంటే అతిశయిస్తూ ఉంటారు, గర్వపడుతుంటారు. అలాంటి వారు చూడండి, అలాంటి వారు దేవుని సంబంధులు కానే కాదు, అలాంటి వారు ఎప్పటికీ తగ్గించుకోలేరు. ఎప్పటికీ ఒకరి కిందకి వెళ్ళడానికి ఇష్టపడరు. ఇష్టపడతారు చెప్పండి? లోకంలో కలెక్టర్ కావచ్చు, లోకంలో ఐపీఎస్ కావచ్చు, లోకంలో నువ్వు పెద్ద పేరు మోసినటువంటి గొప్ప మోతుబారి కావచ్చు, కానీ సంఘం విషయానికి వచ్చేసరికి అందరూ సమానమే. పెద్ద చిన్న తేడా లేదు, ధనిక భేదన తేడా లేదు, అధికారి కిందోడు అనేటువంటి తేడాలు లేవు. అదే ప్రభువుని యేసుక్రీస్తు వారు మనకు నేర్పించింది. మనం ఇతరులను మనకంటే యోగ్యులుగా ఎంచుకోవాలట. వాళ్ళు ఎలాంటి వాళ్ళని కావచ్చు, కానీ ఇతరులను మనకంటే ఎప్పుడైతే యోగ్యులుగా భావించామో అప్పుడే మనము వినయ మనసు గలవారము. 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవ రాజ్యాంగాన్ని ప్రభువైన యేసు ఈ లోకంలో స్థాపించారండి. క్రైస్తవ రాజ్యాంగం ఏంటో తెలుసా? వినయ మనసు గలవారై ఉండండి, అప్పుడే మనము స్వేచ్ఛగా ఉండగలుగుతాం. ఎన్ని విషయాలని
4. మొదటిది, వినయ మనసు గలవారు ఏం చేస్తారట? ఇతరుల స్వేచ్ఛకు హాని చేయరు. వినయ మనసు గలవారు హెచ్చు తగ్గులు చూడరు. వినయ మనసు గలవారు తగ్గించుకుంటారు. వినయ మనసు గలవారు ఎక్కువ మందిని సంపాదించుకుంటారు. 5వ విషయం, వినయ మనసు గలవారు ఇతరులు తనకంటే యోగ్యులని భావిస్తారు. అంబుల్ మైండెడ్ పీపుల్ చూజెస్ అదర్స్ టు బి మోర్ వర్తి, చూడండి, దెన్ హిమ్సెల్ఫ్. అంటే అర్థం ఏంటంటే, వినయ మనసు గలవారట తనకంటే యోగ్యులను ఎంచుకుంటారు మిగతా వారిని. ఆలోచన చేయండి. ఈ లోకంలో చెప్పాను కదా, ఎవరికి వాళ్ళే తెలివైన వారమని అంటారు, విద్యావంతులు అంటారు. వాళ్ళకి ప్రశ్న, ఎవరైతే తెలివైన వారము ఇతరుల కంటే అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రశ్న ఏంటంటే, అసలు నీ తెలివితేటలు ఎలా వచ్చాయి నీకు? నీ తెలివితేటలు ఎలా వచ్చాయి నీకు? ఎవరిచ్చారు? దేవుడు ఇస్తేనే కదా. దేవుడు ఇస్తేనే కదా ఒకరు తెలివి వచ్చేది. దేవుడు ఇస్తేనే కదా ఒకరికి స్థితి బాగుండేది. చాలామంది గమనించండి, ఈరోజు లోకంలో మానసిక సంబంధం ఉన్నటువంటి పిల్లలు ఉన్నారండి. అంటే శరీరపరంగా ఎదుగుతారు కానీ మైండ్ పరంగా ఎదగరండి. మానసిక సంబంధం పిల్లలు, మానసికంగా వాళ్ళ యొక్క మైండ్ ఎదగదు. కొంతమంది అంగహీనులుగా పుడతారు, కొంతమంది ఎలా పుడతారు చూడండి, ఏదో అవయవలోపంతో పుడతా ఉంటారు. కానీ వారికంటే మనకు ఒక గొప్ప స్థితి దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎందుకు అతిశయించాలి? ఒకవేళ మీరో నేను ఒక అంగహీనంగా పుడితే, మీరో నేను ఒక పోలియో వల్ల లేదా ఏదో లోపం వల్ల పుడితే, లేదా మీరో నేను ఒకవేళ ఏదైనా శరీరంలో ఒక అవయవం లోపంగా పుడితే మనం అతిశయించగలం చెప్పండి? అంత స్థితి బాగున్న వాళ్ళు ఒకే ఆలోచన, నాకంటే ఇదిగో వాళ్ళకంటే నా స్థితి బాగుంది, నా స్థితి ఇలా ఇచ్చింది నాకు దేవుడే అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. అంటే ఇతరులను మనకంటే యోగ్యులను మనం భావించుకోవాలి. అలా భావించినప్పుడు మాత్రమే మనం ఇతరులకు సేవ చేయగలం. తెలుసా అండి, మదర్ తెరెసా మన భారతదేశానికి వచ్చి సేవ చేయగలిగిందంటే కారణం ఏంటి తెలుసా? ఇతరులను తనకంటే యోగ్యులండి. ఎలాంటి మనస్తత్వం అంటే ఆవిడది. ఒకరోజు ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి ఒక వ్యక్తి వస్తే, ఆ వ్యక్తి ఎదుర్కొంటానే ఆమె కుష్ఠరోగులు ఎవరైతే ఉన్నారో ఆ కుష్ఠరోగుల యొక్క స్థితి బాగోలేనప్పుడు, వారు కనీసం లేచి వెళ్ళి పక్కకి వెళ్ళి ఉమ్ము వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆ కుష్ఠరోగు ఉమ్మేస్తుంటే, సాధారణంగా ఉమ్మేస్తే ప్లేట్ పెడతారు, సాధారణంగా ఉమ్మేస్తే ఏదైనా బూడిద పెడతారు, కానీ ఆమె 2 చేతులు పెట్టింది. ఇతరులను తనకంటే యోగ్యంగా భావించుకుంది. అందుకే ద గ్రేట్ మదర్ అంటే పేరు, ఆమె పేరు కాదండి, తెరిసే ఆమె పేరు, కానీ మదర్ అనే పేరు ఎందుకు వచ్చింది తెలుసా? అలాంటి పనులు చేయడం, వినయ మనసు. అంటే ఆమె ఎలా నేర్చుకోగలిగింది ఈ మనసు అంటే, ప్రభువుని యేసుక్రీస్తు వారిని చూసి. అంటుంది ఆమె, అమ్మ మీరు ఎందుకమ్మా ఇలాంటి మనసు కలిగి ఉన్నారని అంటే, ఆమె అంటుంది, నాకు క్రీస్తు లెక్కలేనంత ప్రేమ పంచాడు, కొలవలేనంత ప్రేమ పంచాడు, ఆ ప్రేమనే నేను ఇతరులు పంచుతాను, నాలో గొప్పతనం ఏముందంటుంది ఆవిడ. అదే మనం పట్టామనుకోండి 100 ఫోటోలు తీసుకుంటాం. కరోనా టైంలో హాస్పిటల్లో పలకరించడానికి వెళ్ళారట ఒక బ్యాచ్ వాళ్ళు, అంటే పెద్దలు కలిసి, సంఘ పెద్దలు పాస్టర్ గారు కలిపంట. కరోనా టైంలో సంఘ సభ్యుని పలకరించడానికి వెళ్ళి ఒక 6 డజన్ అరటిపళ్ళకి 6 ఫోటోలు తీసుకున్నారటండి చేతిలో పెట్టి. కరోనా టైంలో 6 డజన్ అరటిపళ్ళు చేతిలో పెట్టి 6 ఫోటోలు, 6 స్టిల్స్. ఏం పెట్టాలి సార్? కరోనా టైంలో ఇగో మేము సేవ చేస్తున్నాం, 6 డజన్ అరటిపళ్ళకి సేవ. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు చూడండి. ఫోటోలు ఎందుకు? చాలామంది ఫోటోలు ఎందుకు తీస్తున్నారు ఫోటోలు మీరు? అలాగైతే మదర్ తెరిసే ఫోటోలు ఎందుకు తీయాలి మనం? ఫోటోలు ఎందుకంటే అసలు ఫోటోలు తీయకూడదండి. మనం చేసే సేవ దేవుని కనబడాలి తప్ప మనుషులు కనబడకూడదు. మనుషులు కనబడని నిమిత్తం మనం సేవ చేసామంటే మనం అతిశయిస్తున్నామని అర్థం. దేవుని కనబడేలా సేవ చేయాలి తప్ప మనుషులు కనబడేలాగా మన సేవ మనుషులు కనబడే సేవ అది దేవుని సేవ కానే కాదు. మనుషులు కనబడే నిమిత్తం మనం ఏమీ చేయకూడదట. మీకు క్వశ్చన్ తెలుసా? మనుషులు కనబడతారేమో అనే భయంతో కనీసం మనం ఉపవాసం ఉన్న సంగతి ఎవరు కూడా చెప్పకూడదు, కానీ చెప్పేస్తాం. మీకు తెలుసా, ఈరోజు నేను ఉపవాసం ఉన్నా, గొప్పగా చెప్తున్నావు, నువ్వు పోయింది అక్కడే పోయింది ఈ పొలం. ఫేస్ మళ్ళీ ఎకారం పెడేసి ఆ ఫేస్ ముఖ కవలకలే చెప్పేస్తాను నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పేసి. ఉపవాసం ఉన్నాడు ఎంత నవ్వుతుండాలి అసలు, ఉపవాసం ఉన్నాడు తెలియకూడదు అసలు. మళ్ళీ ఇచ్చేటప్పుడు చూస్తారా కొంతమంది, అసలు నీ కుడి చేతి ఎత్తే ఏ చేతి తెలియకూడదు, ఎడం చేతి తెలియాలంటే చూడండి, కుడి చేతి ఎత్తే ఎడం చేతి తెలియకూడదు అన్నప్పుడు అందరికీ తెలియజెప్పేస్తాడు. నేను 10,000 ఇచ్చాను, 20,000 ఇచ్చాను, 30,000 ఇచ్చాను. ఎవరికి చెప్పకూడదు మనం. అంటే నువ్వు ఇస్తుంది ఎవరికి? దేవుని సేవకి, దేవునికి అని అర్థం.
మనం చెప్పేస్తున్నాం ఏమని 10,000 ఇస్తున్నాను, 20,000 ఇస్తున్నాను, పలానా ఆయన 1,00,000 ఇచ్చాడు తెలుసా, అయిపోయింది. ఇంకా మనుషులు కనబడి నిమిత్తం మనం ఏమీ చేయకూడదండి. అది దేవుని సేవ కానే కాదు. అంటే మనం ఇంకా మానసికంగా ఎదగలేదని అర్థం. ఒక విధంగా చెప్పాలంటే సైకియాట్రిక్ చూపించుకోవాలి, మానసిక వైద్యులు చూపించుకోవాలి. మనం ఆలోచించండి, వినయ మనసు గలవారు ఇతరులు తనకంటే యోగ్యులుగా ఎంచుకుంటారంట. అంబుల్ పీపుల్ చూడండి, అంబుల్ మైండెడ్, వినయ మనసు ఉండాలి మనకి. ఆరో విషయం, వినయ మనసు కలవారు ఏం కోరుకోరంటే పదవి కోరుకోరు. అంబుల్ మైండెడ్ పీపుల్ డోంట్ సీక్ ఆఫీస్, అంటే పదవిని ఏమాత్రం కోరుకోరట. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం చూడండి, ముగించుకోవచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. 6వ అధ్యాయం 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొని పోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను. చూడండి, యేసుక్రీస్తు వారు చేస్తున్న పరిచర్య మన పరిచర్య కంటే గ్రేట్ అని ఒప్పుకుంటారు, ఒప్పుకోరా? మనం చూడండి, మనం చేసే పరిచర్య కంటే యేసుక్రీస్తు వారు చేసే పరిచర్య గొప్పదన్న వాళ్ళు చేతులెత్తండి. ఆల్మోస్ట్ అందరూ ఎత్తుతారు. ఎత్తలేదంటే అర్థం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారి కంటే గొప్ప పరిచర్య చేస్తామని. యేసుక్రీస్తు వారు చేసే పరిచర్య మన పరిచర్య కంటే 100 రెట్లు బెటర్. అలాంటి ఆయనంట ఈ జనాలందరూ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, కొద్దిగా వాక్యం బాగా చెప్పామనుకోండి, ఎత్తేద్దామని చూస్తారు మమ్మల్ని. ముందు ఎత్తేస్తారు, తర్వాత దించేస్తారు, అవసరమైతే తొక్కేస్తారు. ఎవరు? ప్రజలే. ప్రజలు ఎలా ఉంటారు తెలుసా? పొగుడుతారండి, పొగిడి 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 మమ్మల్ని ములగ చెట్టు ఎక్కించి అక్కడిని తోసేస్తారు, చెరువుల్లో పడేసేస్తారు, వెనకని తన్నేస్తారు. అమ్మో, ప్రజల విషయంలో చాలా అందుకని మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు. మనుషులు ఎలా ఉంటారంటే పొగుడని చేయి పొగుడతారు, తర్వాత ఏదన్నా లోపం కనిపించకపోయినా లోపం పెట్టి జాగ్రత్తగా సైడ్ వేస్తారు. యేసుక్రీస్తు వారు అంట రాజుగా చేసేద్దామని వచ్చారు. ఆయన రాజే, నువ్వెవడో రాజుగా చేయడానికి? ఆయన రాజే. ఆయన అంటే రాజుగా చేసేద్దామని అంటే తెగ తిరిగేస్తున్నారంట ఆయన పట్టుకుందామని. ఏం చేశారంట చూడండి, 6వ అధ్యాయం 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొని పోచున్నారని యేసు ఎరిగి, యేసుక్రీస్తు వారు అయితే ఎరిగారు. మనమైతే రండిరా మీకోసమే చూస్తున్నాను, రాజుగా నన్ను ఏదో చేద్దామని చేశారు కదా, ఇది సాల్వ్ ఎక్కడ, తర్వాత బొకే ఎక్కడ, పర్టికులర్ ఆ టైం కోసం ఎదురు చూస్తారండి కొంతమంది. అవునా కదా? దేనికి? సన్మానం చేయించుకోవాలని. యేసుక్రీస్తు వారు ఎరిగారంటే, ఎందుకు ఎరిగారంటే ఆయన వినయ మనసు ఉంది, ఆయన దేవుడు, ఎదుటివారి హృదయాల్లో ఏముందో తెలుసుకున్నాడు. ఆయన రాజుగా చెయ్యాలని వచ్చినప్పుడు అంట ఆయన అంట నన్ను రాజుగా చేయవలసిన అవసరం లేదని చెప్పి ఆయన ఏం చేశారు? కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడట. పైగా ఆయన అంటాడు, ఎవరికైనా ఏదైనా అద్భుతం చేస్తే, స్వస్థ చేస్తే అని అంటాడు, ఖండితముగా ఎవరికి చెప్పొద్దు. మనం ఏమంటాం? మైక్ దగ్గర పెట్టి నోట్లో పెట్టి చెప్పు చెప్పు, యేసు నామంలో నీకు స్వస్థ వచ్చిందా లేదా, అది కల్వరి టెంపుల్ వచ్చిందా లేదా, సారీ సమ్ చర్చెస్లో ఇక్కడే జరిగిందా లేదా, ఇక్కడే జరిగిందా లేదా, అవును ఇక్కడే జరిగిందని అంటే పబ్లిసిటీ స్టంట్స్ ఇవన్నీ కూడా. ఇక్కడే జరిగిందా, ఇక్కడే జరిగిందని ఒకసారి ఇక్కడే జరిగిందని అక్కడే చచ్చిపోయాడు. అర్థమవుతుందా? కొంతమందికి చూడండి జబ్బు యేసుక్రీస్తు వారు ఖండితంగా ఆజ్ఞాపించాడట, నీకు స్వస్థత కలిగిందని ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దని చెప్పేసి ఎవరండి వాళ్ళు. అంటే అర్థం ఏంటి? చెప్పాడా ఏం చేస్తాడు తెలుసా? అంతే, ఓ 100 మంది లాక్కొచ్చేస్తాడు. ఆయన ఎవరికి చెప్పొద్దు అని ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఆయన వినయ మనసు గల వారు ఏం కోరుకోరట? పదవి కోరుకోరు. మనం పదవి కోరుకుంటున్నామని అర్థం ఏంటి తెలుసా? మనం హెచ్చించుకోవాలనుకుంటున్నామని అర్థం. హెచ్చించుకున్నవాడు, బైబిల్ చెప్పింది, తను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, వాల్యూ పోతుంది. ఎవరండి మనల్ని హెచ్చించేది ఈ లోకంలో? దేవుడే మనల్ని హెచ్చిస్తాడు, దేవుడే మనల్ని హెచ్చించాలి. ఒకవేళ మనల్ని హెచ్చించుకున్నది కొంతకాలమే, లేదా ఎవరైనా మనల్ని హెచ్చించినది కొంతకాలమే, కానీ దేవుడు హెచ్చిస్తే పడగొట్టేవాడే ఉన్నాడు అసలు. కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, పదవి కోరుకోలేదంట. ఆయన రాజుగా చెయ్యాలని వచ్చేసారట. ఆయన్ని ఏం చేశారట? పట్టుకొని పోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకి ఒంటరిగా వెళ్ళెను. వినయ మనసు గలవారు ఏం కోరుకోరు? పదవి కోరుకోరు. 7వ విషయం, చివరి విషయం, వినయ మనసు గలవారు ఘనతకు యోగ్యులు. అంబుల్ మైండెడ్ పీపుల్ ఆర్ వర్తీ ఆఫ్ గ్లోరీ, అంటే ఘనతకు అర్హులు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం.
సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం. ఎవని గర్వం వాని తగ్గించును, ఎవని గర్వము వాని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఎవని గర్వం అంటే గర్వం మనలో ఉంటే వాడు ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాడు. గర్వం ఉన్నవాడు డౌన్ అయిపోతూ ఉంటాడు, రోజు రోజుకి మనకు తెలిసిపోతుంది. గర్వం ఉన్నవాడు తగ్గిపోతూ ఉంటాడు. గర్వం నాశనానికి ముందు గర్వం, ఆ గర్వం ఉన్నవాడు రోజు రోజుకి డౌన్ అయిపోతూ ఉంటాడు. కానీ వినయ మనసు కూడా ఏం చేస్తాడట, ఘనత నొందును, ఘనత నొందును. అందుకే యేసుక్రీస్తు వారు వినయ మనసు గలవారు కానీ అన్ని నామముల కంటే పైనామము. భూమి కింద కానీ భూమిపై ఉన్నవారు కానీ భూమి కింద ఉన్నవారు కానీ పరలోకంలో కానీ ఎవరైనా సరే యేసు నామమున వంగాలి. ఎవరైనా యేసు నామము ద్వారానే. ఆకాశం కింద అపోస్తుల కార్యంలో ఉంటుంది 4వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది చూడండి. ఆకాశం కింద మనుషులు ఇవ్వండి ఏ నామంలోనూ రక్షణ లేదట, ప్రభు అని యేసు నామంలోనే ప్రతి ఒక్కరికి రక్షణ. చూసారా, ఆయన ఎంత తగ్గించుకున్నాడో అంతగా ఆయన నామం హెచ్చింపబడింది. నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంతగా నువ్వు హెచ్చింపబడతావు. ఆ హెచ్చింపు అనేది నీకు నువ్వుగా తెచ్చుకున్నది కాదు, దేవుడే నీకు ఆ హెచ్చింపు అనేది ఇచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరిగా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను చూడండి, యేసు నామమును వంగినట్లును ప్రతి వారి నాలుకయు చూడండి, ప్రతి నాలుక యేసుక్రీస్తు అని ప్రభువు అని ఒప్పుకోవాలట. అయితే ఆయన ఒప్పుకునే ముందు ఆయన గతాన్ని నువ్వు ఆలోచించు, ఎంత తగ్గించుకున్నాడో. ఎంత తగ్గించుకున్నాడు తెలుసా ఆయన. సాధారణంగా ఎవరికి లోబడతారు చెప్పండి? తల్లిదండ్రులకు పిల్లలు లోబడతారు. ఇది సమాజంలో ఉన్నటువంటి నానుడి. నిజానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత జ్ఞానం గలవాడు, ఎంత పరిపూర్ణత గలవాడనంటే ఆయన కన్న తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియల కంటే కూడా పరిపక్వత కలిగినాడు, పరిపూర్ణత కలిగినవాడు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు చూడండి, యోసేపు మరియలకు లోబడినట్టుగా బైబిల్ గ్రంథంలో లోకాసువార్త 2వ అధ్యాయం 51, 52 వచనాల్లో ఉంటుంది. ఏంటంటే ఆయన తన తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియలకు లోబడ్డాడు. అదే వినయమనసు అంటే. ఈ జ్ఞానం ఉందనో, తెలివితేటలు ఉన్నాయనో, గొప్పవాడవనో, ధనికుడనో, బాగా డబ్బులు సంపాదించనో, ఈ అతిశయము ఈ గర్వం నేనేం చేస్తా తెలుసా, కెన్ రెడ్యూస్, తగ్గించేస్తున్నాను నేను, నీ విలువను తీసేస్తున్నాయి. అంటే కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు కనిపించవు, ఇంకా కనుమరుగైపోతావు. అందుకేనండి గర్వం అనేది ఉండకూడదు. దేవుని సంఘంలో తగ్గించుకున్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా, హెచ్చింపడతారండి. అందుకే స్టూడెంట్స్కి నేను చెప్పేటువంటి మాట, మీకు ఉద్యోగం రావాలంటే దేవుని సంఘంలో చూడండి తగ్గించుకునేటువంటి పని ఏదైతే అది చేయాలండి. భోజనాలు చేస్తున్నప్పుడు ప్లేట్లు ఉంటాయి చూసారా, ఆ ప్లేట్లు మీరు తీయాలి. ఆలోచన చేయండి. ఎవరైనా లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు లేవనెత్తాలి. తగ్గింపు అనేది ఎంత బాగుంటుందనంటే, తగ్గింపు పరిచయం అనేది ఉన్నతమైన స్థానాన్ని తీసుకువెళ్తుందండి. కానీ ఈరోజు సంఘాలలో హెచ్చించేసుకుంటున్నారు. హెచ్చించకపోతే ఏం చేస్తున్నారు, తిట్టేసుకుంటున్నారు. హెచ్చించకపోతే ఏం చేస్తున్నారు, కోప్పడి మానేస్తున్నారు, అలిగేస్తున్నారు. మనకి హెచ్చింపు అవసరం లేదు, తగ్గించుకోవాలి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వినయ మనసు కలిగి ఉండాలని చెప్తున్నాడు. వినయ మనసు ఉంటే ఇతరులకు సేవ చేయగలము, వినయ మనసు ఉంటే ఇతరులను యోగ్యులుగా ఎంచుకుంటాము. ఇప్పుడు ప్రజలను ఈ ప్రభుత్వం, ఈ ప్రజలకు కొన్ని హక్కులు ఉన్నాయి, వీరిని యోగ్యంగా అంటే ప్రజలను యోగ్యంగా ఎంచుకున్నారు కనుకనే ప్రజలకు భయపడి పరిపాలన చేస్తూ ఉంటారు. అంతే కదండి. ప్రజలకు భయపడకుండా ఒక నోటి మాట వదిలేస్తాడనుకున్న ఒక నాయకుడు, అంతే. అతను ఏం చేస్తాడు తెలుసా, ఉల్లిపాయల రేట్లు పెంచాడని ప్రభుత్వాన్ని తీసేశారు మన వాళ్ళు. ఉల్లిపాయల రేట్లు పెంచారంటే ఒక సంవత్సరంలో, ఆ సంవత్సరంలో ఉల్లిపాయల రేట్లు పెరిగిపోయినని చెప్పేసి ప్రజలందరూ ఆలోచన చేసి మా హక్కులు ఎవడో భంగపరిచేస్తున్నాడని చెప్పేసి ఉల్లిపాయల రేట్లు పెంచేస్తాడా ఈడని చెప్పేసి ఏం చేశారు, నెక్స్ట్ ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటే మార్చేశారు. అంతే, మార్చేస్తారండి. ప్రజలకు ఏదైనా సాధ్యమే. ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలు నిలబడవు. ప్రజలకు భయపడే ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి. అందుకే ప్రజల్లో మాట్లాడేటప్పుడు నాయకుడు ఎందుకు అనుకున్నారు, ఇలా బుక్కు మీద రాసుకుని ఇప్పుడు 1-10 సార్లు చూచి అవుతాడు అనుకున్నారు. అవును కదా, మీరు గమనించారా? నాయకులకు తెలివి లేకంటారా, నాయకులు చదువుకోలేదంటారా, లేకపోతే నాయకులు ఏమన్నా ఉన్నతంగా చదువుకోలేదా? చదువుకున్నారు. మరి అయినా సరే చదువుకున్నా సరే ఎందుకు చూచి అవుతారు? చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. ఎందుకు, ఒక మాట కానీ ఒకవేళ నోటు అంటే ఒక మాట అనేస్తే మరలా దాన్ని వెనక్కి తీసుకోవడం
చాలా కష్టం అని చెప్పేసి 1-10 సార్లు చెక్ చేసుకుని మాట్లాడతారండి. మరి దేవుని మాటలు దేవుని సందుకు వచ్చినప్పుడు కూడా మనం కూడా అలా అన్నిసార్లు చెక్ చేసుకోవాలి. మాట్లాడుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ 1-10 సార్లు జాగ్రత్తగా ఒక విధంగా చెప్పాలంటే మన యొక్క అటెన్షన్లో ఉండి వినాలి. అటెన్షన్లో ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వినయ మనసు గలవారే వినయంతో వినాలి. అందుకే మనం ఏదైనా ఒక లేఖ రాసినప్పుడు, ఒక లీవ్ లెటర్ ఇచ్చినప్పుడు, లేకపోతే పెద్దవారికి ఏదైనా లెటర్ రాసినప్పుడు అంటాడు, నేను తమ విధేయుడిని, లేదా వినయ మనసుతో అంటున్నాను, కైండ్లీ అంబుల్ రిక్వెస్ట్ అంటాడు. అంతే, వినయంతో అడుగుతున్నాను అయ్యా నా పని చెయ్యండి అని. కాబట్టి ఆలోచన చేయండి. వినయ మనసు అనేది ఇతరులను యోగ్యులుగా ఎంచుకోవడానికి ఎంతగానో మనకు దోహదపడుతుంది. నెంబర్ 1 చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? వినయ మనసు గలవారు ఇతరుల స్వేచ్ఛకు హాని చెయ్యరు. రెండవది, వినయ మనసు గలవారు హెచ్చు తగ్గులు చూడరు. మూడో విషయం, వినయ మనసు గలవారు తగ్గించుకోగలరు. వినయ మనసు గలవారు ఎక్కువ మందిని సంపాదించుకుంటారు. వినయ మనసు గలవారు ఇతరులు తనకంటే యోగ్యులని భావించుకుంటారు. వినయ మనసు గలవారు పదవిని కోరుకోరు. వినయ మనసు గలవారు ఘనతకు యోగ్యులు. ఇప్పుడు నా ప్రశ్న, మనందరికీ వినయ మనసు ఉందా? వినయ మనసు ఉందా? మనందరికీ వినయ మనసు ఉందా? అలా లేకపోతే మనం ఇంకా స్వేచ్ఛపరులు కానే కాదు, బానిసలమే. మనం అందరం బానిసలుగా ఉండడానికి ఆయన రాలేదు. బానిసత్వంలో బ్రతుకుతున్న మనల్ని స్వేచ్ఛపరులుగా చేయడం కోసం పాపం నుంచి విడిపించాడండి, సాతాను చేత విడిపించాడండి. 2000 సంవత్సరాల క్రితం వచ్చి, తెలుసా అండి ఎంత తగ్గించుకున్నాడు? తెలుసా ఎంత తగ్గించుకున్నాడనంటే, శిష్యులు పాదాలు పట్టుకున్నాడనంటే చిన్న విషయం కాదు. ఒక దేవుడై ఉండి మానవ స్వరూపం ధరించుకుని, దాసుని స్వరూపం ధరించుకుని శిష్యులు పాదాలు పట్టుకున్నాడనంటే, బానిస కంటే కింద పోస్ట్ ఇంకేమీ లేదు, కింద ఇంక దిగున ఏమీ లేదు, బానిస కంటే దిగున ఇంకేమీ లేదు. అంటే ఆయనకిలా ఇంకెవరు తగ్గించుకోలేరని అర్థం. అంత తగ్గించుకుని ఏం చేశాడు తెలుసా? మనల్ని ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. కానీ మనం స్వేచ్ఛను పొందుకున్న తర్వాత, ఇండిపెండెన్స్ తెచ్చుకున్న తర్వాత మరలా బానిసలమే. క్రీస్తుకు తప్ప అన్ని విషయాలలో బానిసలమే. అందుకే భక్తులందరూ పత్రిక రాసే ముందు, సువార్తలు రాసే ముందు, అపోస్తుల కార్యములు కానీ, క్షమించండి, అపోస్తులైన పౌలు పిలుపులు రాసిన పత్రిక కానీ, కొరింథీయులకు రాసిన పత్రిక కానీ చూడండి, ఆయన ఎన్ని పత్రికలు రాస్తాడు? అన్ని పత్రికల్లో ఫస్ట్ మొదటి అధ్యాయం మొదటి వచనం రాస్తాడు తెలుసా? నేను క్రీస్తు దాసుడను అంటాడు. మనమందరం కూడా క్రీస్తుకు దాసులమే తప్ప ఈ లోకంలో ఉన్న దేనికి కూడా మనం దాసులమే కాదు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం మనకు ఆయన ఏమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ దేనికి? అతిశయించడానికి కదా. ఆ స్వేచ్ఛ దేనికి? లోకంలో పడిపోవడం కాదు. ఆ స్వేచ్ఛ దేనికి? ఆ స్వేచ్ఛ దేనికంటే ఇతరులకు యోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వడం కోసమే మనకు స్వేచ్ఛయుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆలోచించండి. ఈ రిపబ్లిక్ డే ఉద్దేశించి మనం కూడా ఇతరులకు యోగ్యకరమైన జీవితం ఇవ్వాలంటే మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే వినయ మనసు కలిగి ఉండాలని కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని అటు కృపాధన్యతలోకి దేవుడు నడిపించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలైనా. ఇగో తండ్రి, మాలో మేమే తండ్రి ప్రభువా, ఒకవేళ మీ మాటలు వింటున్నా హెచ్చించుకునే మనసు మాకు ఉందేమో, ఒకవేళ ఇగో తండ్రి హెచ్చించే మనసు మాకు ఉంటే కనుక మేము ఇంకా బానిసలమే. కానీ మేము స్వేచ్ఛాపరులు, మాకు స్వేచ్ఛనిచ్చాడు ఈ కుమారుని యేసుక్రీస్తు వారు. ఆ స్వేచ్ఛను ఒకవేళ మేము వేరే విధంగా ఉపయోగించుకుంటూ ఉన్నామేమో, మరలా బానిసత్వం వైపు నడిపించుకోవడం కోసం స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నామేమో. ఇదిగోనైనా వినయ మనసు ఉండాలని నీ వాక్యం చెబుతుంది. ఒకవేళ మాలో వినయ మనసు లేకపోతే ఇక మీద నుంచి అయినా వినయ మనసు గలవారు ఉండడానికి సహాయం దయచేయండి. మేము ఏమాత్రం గొప్పవారం కాదు కానైనా, మా జీవితం చాలా చిన్న జీవితం, అల్పకాలము, నీడ వంటి జీవితం అయినా. ఈ క్షణం ఉండి రేపు కనుమరుపోయే జీవితమై మాకు ఎందుకు ఈ అతిశయాలు, ఎందుకు ఈ యొక్క గర్వం? తండ్రి, గర్వంతో కాక దేవా తగ్గించుకునే మనసు మా అందరికీ దయచేయమని. ఇదిగోనా మేము గొప్పవారం ఏమీ కాదు కానీ తండ్రి, ఈ అల్పకాలము బ్రతికే మేము తండ్రి ఎప్పుడు కూడా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చించు ప్రభు. మాకంటే ఇతరులను యోగ్యులుగా ఎంచుకునే గొప్ప భాగ్యం మాకు దయచేయండి. ఇతరులు ప్రభు మాకంటే గొప్పవారు. పౌలు గారు అంటున్నారు, నేను పరిశుద్ధులందరిలో కూడా అత్యల్పుణ్ణి, నాకంటే మిగతావారే గొప్పవారని ఎంతగానో తగ్గించుకున్నారు. వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఏమీ కాదు మేము. ఇగో తండ్రి, ఇతరులు మాకంటే ఇప్పుడు గొప్పవారే. వారికి సేవ చేయడానికి ప్రభు మేము ఇదిగో ఈ పాత్రను ఎంచుకున్నాం. వారి సేవ చేయడం కోసం ప్రభునైనా మేమే ఇగో తండ్రి ఒక అడుగు ముందుకు వేసాం. సేవ చేస్తున్నాం కదా అని, జ్ఞానం చెబుతున్నాం కదా అని, ఇదిగోనైనా ఈరోజు మేము ఏదో గొప్పవారని వారు మమ్మల్ని అనుకున్నా మేము ఏమాత్రం వారికి అవకాశం ఇవ్వకుండా
ఇక మీ పాదాల చెంత ప్రభు అలా నిలిచి ఉండి అనేక మందికి ప్రభు మిమ్మల్ని పరిచయం చేయడానికి సహాయం దయచేయమని కోరుకుంటున్నాను. వచ్చిన బిడ్డలందరూ ప్రభు నేను రెండో వర్తమానం ద్వారా కూడా తండ్రి బలపడి స్థిరపడి వెళ్ళడానికి సహాయం దయచేయమని నా తర్వాత తమ్ముడు మాట్లాడుతుండగా ప్రభు అనేక విషయాలు తెలియజేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడు మా రక్షణ యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.